ఓం యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీమాత్రే నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ గాయత్రి మంత్రానికి ద్రష్ట విశ్వామిత్ర మహర్షి 4000 దీర్ఘ సంవత్సరాలు గాయత్రి మంత్రాన్ని గురించి ఘోరంగా తపస్సు ఆచరించి బ్రహ్మత్వాన్ని పొందినటువంటి బ్రహ్మర్షి విశ్వామిత్రులు శ్రీరామచంద్ర భగవానునికి సాక్షాత్ గురువు, గాయత్రి మంత్రాన్ని ఉపదేశించినటువంటి గురువు. ఈ గాయత్రి మంత్రాన్ని సప్తర్షులు, అనేక మంది ఋషులు, బ్రహ్మాదులు అందరూ నిరంతరం ధ్యానించేటువంటి మహామంత్రరాజం. అందుకే నా గాయత్ర్య పరం మంత్రం అంటారు. గాయత్రి మంత్రంతో సమానమైనటువంటి శ్రేష్ఠ మంత్రరాజము మరి ఏది లేదు. యో ధియో యో ధియో యోనః, యో అన్నటువంటిది మరలా యో అనే బీజమంత్రం వస్తుంది. ఈ బీజమంత్రం బ్రహ్మ గాయత్రి బీజమంత్రం. బ్రహ్మ అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం. 4 ముఖాలతో విష్ణు నాభి కమలంలో ఉద్భవించినటువంటి బ్రహ్మ గాయత్రి మంత్రం. ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఇది బ్రహ్మదేవుని యొక్క గాయత్రి మంత్రం. యో అన్నటువంటిది ఈ బీజమంత్రం. బ్రహ్మదేవుడు సృష్టికి అధిష్టాత, సృష్టి రచనను చేస్తూ ఉంటారు. జడ చైతన్య పదార్థాలను సృజించేటువంటి వారు, వాటన్నిటినీ వర్ధిల్ల చేసే శక్తిని ప్రసాదించేటువంటి ఈ దైవాన్ని బ్రహ్మదేవుడు అంటూ యుగ యుగాల నుంచి కీర్తించబడుతూ ఉన్నాడు. యుగ యుగాల నుంచి కీర్తించబడుతున్నటువంటి దైవం బ్రహ్మ. ఈ సృష్టినంతా చేసి ఈ సృష్టిలో ఉన్నటువంటి జడ పదార్థాలను, చైతన్య పదార్థాలను, వాటన్నిటిని చరాచరములు అంటారు. యానిమేట్స్ అండ్ ఇన్యానిమేట్స్. ఈ యొక్క చరాచరాలన్నిటినీ సృజించినటువంటి దైవాన్ని బ్రహ్మదేవుడు అంటున్నారు. 4 వదనాలతో ఉంటాడు బ్రహ్మదేవుడు. సత్యలోకం చాలా సుందరమైనటువంటి లోకం, సరస్వతీదేవి లోకం. బ్రహ్మ సరస్వతులు ఇరువురు శ్వేత కమలంలో కూర్చొని ఉండగా దేవతలందరూ వారిని వేదమంత్రాలతో కీర్తిస్తూ ఉంటారు. ఋషీశ్వరులందరూ నిరంతరం బ్రహ్మలోకంలో అంటే ఈ సత్యలోకంలో పరమ పవిత్రమైనటువంటి వేదగానాలతో బ్రహ్మదేవుని, మహాసరస్వతిని కీర్తిస్తూ ఉంటారు. పరమహంసలైనటువంటి ఋషులకు నిలయం సత్యలోకం. ఈ సత్యలోక సందర్శనం కోసం ఎందరో పరితపిస్తూ లక్షలాది సంవత్సరాలు వేదకాలంలో తపస్సులు ఆచరించేవారు. వారి తపస్సులు ఫలించి బ్రహ్మ దర్శనం కాగానే పరమానంద భరితులయ్యేవారు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని నుండి అనేక వరాలను పొందేవారు. అద్భుతమైనటువంటి ఎన్నో విజయాలను వారు సాధించేవారు. అందువలన బ్రహ్మదేవుని గురించి ఋషులు, దేవతలు, ప్రధానంగా రాక్షసులు కూడా బ్రహ్మదేవుని ఆరాధించేవారు. రాక్షసులలో కొంతమందికి మహావిష్ణువును తమ శత్రువుగా భావించేవారు. మహావిష్ణువును శత్రువుగా భావించడం ఏంటి? కానీ కొంతమంది అలాగా భావించేవారు. అందువల్ల వాళ్ళు విష్ణునామ సంకీర్తనం చెయ్యరు. కొందరు శివనామ సంకీర్తనం చేస్తూ ఉంటారు, శివుని ఆరాధిస్తూ ఉంటారు. మరికొందరు రాక్షసులు వరాల కోసం, ప్రధానంగా వాళ్ళు కోరుకునేటువంటి వరం ఒకే ఒక వరం, మరణం లేనటువంటి వరాని కోసం తపస్సు ఘోరంగా ఆచరించేవారు. బ్రహ్మ వారి తపస్సుకు ప్రత్యక్షమై వారిని ఏం వరం కావాలో కోరుకోండి అంటారు. వాళ్ళు కోరే వరం ఒకే ఒక వరం, మృత్యువు లేనటువంటి వరం కోరుకుంటారు. ఇది అసంభవము అంటున్నారు బ్రహ్మం. ఈ కోరిక అసంభవం, ఈ కోరిక మాత్రం తీర్చడానికి సాధ్యం కాదు, దీనికి బదులుగా ఇంకేదైనా కోరిక కోరుకోండి. అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించి వాళ్ళు ఒక మంచి వరాలు కోరుకునేవారు. ఆ వరాలలో
ఎవరి వల్ల ఫలాని వాళ్ళు అంటూ దేవతల వల్ల కానీ, ఇంద్రుని వల్ల కానీ, లేదా ఋషుల వల్ల కానీ, మానవుల వల్ల కానీ ఎవరి వల్ల మృత్యువు లేనటువంటి వరాన్ని అలా కోరుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడో ఒకప్పుడు మృత్యువు మాత్రం వస్తుంది, ఫలాని వాళ్ళ వల్ల మాత్రం మృత్యువు రాదు అన్నటువంటి వరాన్ని రాక్షసులు పొందేవారు. ఇంతకాలం ఘోరంగా తపస్సు చేసి బ్రహ్మ అంతటి వాణ్ణి దర్శనం చేసిన తర్వాత వాళ్ళలో ఆ బ్రాహ్మీ భావన రావాలి. సర్వం బ్రహ్మమయం అనేటువంటి జ్ఞానం రాకుండా రాక్షసులు అకృత్యాలకు ప్రారంభించేవారు. సాటివారిని బాధ పెడుతూ, ఋషులను హింసిస్తూ, తామే దైవంగా భావిస్తూ మాకు మించిన దైవాలు లేరంటూ ఇలాగా ఈ రాక్షసులు లోకంలో లోకకంటకులుగా తయారైనప్పుడు విష్ణువు అనేక అవతారాలను ధరించి వచ్చి రాక్షస సంహారం చేయడం మనం అనేక గ్రంథాల్లో, ఇతిహాసాల్లో చదువుకున్నటువంటిదే. అంతేకాకుండా ఇక త్రిమూర్తులకు కూడా సాధ్యం కానటువంటి వరాలు వాళ్ళు కోరుకున్నప్పుడు జగన్మాత సాక్షాత్తుగా యుద్ధరంగానికి విచ్చేసి రాక్షసులను మర్దించి మహిషమర్దినిగా, శుంభనిశుంభమర్దినిగా ఇలాగా అనేక నామాలను పొందింది. దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరించినప్పుడు ఆ దుర్గాదేవి అవతారాన్ని ధరించి దుర్గమాసురుణ్ణి సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు ప్రసాదించింది. బ్రహ్మదేవుడు జగన్మాత యొక్క తొలి సంతానంగా మనకు వేదాల్లో కనిపిస్తుంది. తల్లి యొక్క మొట్టమొదటి సంతానం బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు విష్ణునాభి కమలంలో కూర్చొని ఉంటాడు. ఇదేమిటి, బ్రహ్మ ఎలాగ విష్ణునాభి కమలంలో కూర్చొని ఉన్నారు అంటూ ఆశ్చర్యం కలుగుతుంది. అనంతమైనటువంటి ఒక రసప్రవాహంలో, అంటే సముద్రంలో ఏ విధంగా అనంతంగా అలలు ఉద్భవిస్తూ ఉంటాయో అలాగే చైతన్యం అనేటువంటి ఒక మహాసాగరంలో నుంచి తనంతట తాను స్వయంభూగా ఉద్భవించినటువంటి దివ్యమూర్తి అయినటువంటి మహావిష్ణువులో నుంచి, ఆయన నాభిలో నుంచి ఒక అందమైన కమలం ఉద్భవించింది. ఆ కమలమే దివ్యమైనటువంటి భూమి. సమస్తము విష్ణువులో నుంచే కదా ఉద్భవించింది. వైష్ణవి విష్ణు రూపిణి అంటారు జగజ్జనని. సృష్టి చేసేటప్పుడు సృష్టికర్త్రి బ్రహ్మరూప అంటున్నారు అదే తల్లిని. శక్తి సూత్రాలలో జగన్మాత యొక్క పంచకృత్యాలు ఇలాగ వర్ణించబడ్డాయి. ఆభాసన అంటే సృష్టి, రక్తి అంటే రక్షణ, విమర్శన అంటే సంహారం, బీజావస్థాపన అనుగ్రహము, విలాపన నిగ్రహము. ఈ సృష్టి స్థితి లయాలు, నిగ్రహము, అనుగ్రహము అనేటువంటి పంచకృత్యాలు పరబ్రహ్మ స్వరూపిణైనటువంటి భగవతి భవానీదేవి, లలితాంబికాదేవి చేస్తూ ఉన్నదంటూ శక్తి తంత్రాలలో దీనిని గురించి చాలా విశేషంగా వర్ణించబడింది. దేవిని గురించి సమస్త గ్రంథాలలో సర్వోత్కృష్టమైనటువంటి దైవశక్తిగా వర్ణించబడింది. ఆ శక్తిని ఆరాధించకపోతే జన్మ వ్యర్థము అంటూ ఆ శక్తిని మనస వాచ కర్మణ హృదయంలో నిలుపుకొని నిరంతరం ఆ దివ్యమైనటువంటి భగవతి పాదపద్మాలకు మనస్సును అంకితం చేసి ధ్యానించాలి అంటూ ఈ యొక్క సమస్త వేద గ్రంథాలన్నీ కూడా మహాశక్తి అయినటువంటి భగవతిని, జగన్మాతను అంతగా శ్లాఘించి ఉన్నాయి. ఇక ప్రత్యభిజ్ఞా హృదయము అనేటువంటి గ్రంథరాజ్యంలో మనం చూచినప్పుడు జగన్మాత చేసేటువంటి పంచకృత్యాలను గురించి చాలా విశేషంగా వర్ణించబడింది. అదేవిధంగా లలితా సహస్రనామాలలో కూడా ఈ యొక్క పంచకృత్యాలను గురించి వర్ణించారు. ఈ పంచకృత్యాలు అన్నప్పుడు సృష్టికర్త్రి బ్రహ్మరూప, వైష్ణవి విష్ణు రూపిణి, రుద్రాణి రుద్రరూపిణి. రుద్రాణిగా రుద్రరూపిణిగా లయం చేస్తుంది. తిరిగి సృష్టి స్థితి లయము అయిన తర్వాత నిగ్రహము, తిరిగి అనుగ్రహం. దాన్ని నిగ్రహించి తిరిగి అనుగ్రహిస్తున్నది. ఈ పంచకృత్యాలను తానే స్వయంగా చేస్తున్నదంటూ సమస్త గ్రంథాలన్నిటిలో దేవి యొక్క తత్వాన్ని, శక్తి యొక్క మహత్వాన్ని గురించి వర్ణించబడింది. కనుక ఈ పరబ్రహ్మ స్వరూపిణైనటువంటి దేవి బ్రహ్మదేవుని సృష్టించి
ఆయనకు వేదాలను ప్రసాదించింది. బ్రహ్మదేవుడు విష్ణు నాభి కమలంలో ఉద్భవించారు. అలా తానెక్కడి నుంచి వచ్చాడు, తనను ఎవరు సృష్టించారు, తన తల్లి ఎవరు, తన తండ్రి ఎవరు, ఇవేమీ ఎరగక బ్రహ్మదేవుడు ఆ నాభి కమలంలో కూర్చొని అలాగా ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆజ్ఞ వినిపించింది. తపః తపః అన్నటువంటి ఆజ్ఞ వినిపించింది. తపస్సు చెయ్యి అంటూ ఆజ్ఞ వచ్చింది. ఈ మాటలు ఎవరు చెప్పారో, ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు తనను అలాగ ఆజ్ఞాపించారో ఆయన ఏమీ ఎరగడు. ఏం చేయాలి తపస్సు అన్నటువంటి కూడా తెలియదు. తపస్సు చెయ్యి అంటూ ఆజ్ఞ వినవచ్చింది, కానీ ఏం తపస్సు చేయాలి, ఎలాగా తపస్సు చేయాలి అలాంటిదేమీ తెలియదు. కొన్ని సందర్భాల్లో ఈ ధ్యాన శిబిరాలకు వచ్చినప్పుడు కొంతమంది ధ్యానం చేయాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతుంటారు. అంటే అది మనం పరిహాసం చేస్తూ చెప్పేటువంటిది కాదు. అంటే కొత్తగా వచ్చినప్పుడు ఏం తెలియదు కాబట్టి ఏ విధంగా ధ్యానం చేయాలి, అప్పుడు బాగా నేర్చుకున్న తర్వాత ఓహో ఇలాగ ధ్యానం చేయాలి, ఈ విధంగా చేయాలన్నటువంటిది ఒక అవగాహన అవుతుంది. బ్రహ్మదేవునికే ఈ విషయం అవగాహన కాలేదు. తపః అన్నప్పుడు ఏం చేయాలి అంటూ బ్రహ్మదేవుడు కూడా తికమక పడతారు. ఏం చేయాలి ఆయనకు అర్థం కాలేదు. మరలా తపః అంటూ ఆజ్ఞ అనిపించింది. ఆ ఆజ్ఞానుసారంగా అంతర్ముఖమైనటువంటి మనస్సును కలిగి ప్రశాంతంగా బ్రహ్మ అలాగ 1,00,000 దీర్ఘ సంవత్సరాలు మౌనంతో తపస్సు చేస్తూ ఉండిపోయారు. ఆ తపస్సు ఫలించినప్పుడు ఇంద్రనీల సమాకారమైనటువంటి అందమైనటువంటి లేత గులాబీ పుష్పం ఎలాగుంటుందో అలాంటి స్వరూపంతో జగన్మాత బ్రహ్మ ముందు ప్రత్యక్షమైంది. ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే ఇంద్రధనుస్సు వలె జాజ్వల్యమానంగా వెలుగొందుతూ ఉన్నది. చాలా సుందరమైనటువంటి దివ్యమైన ఇంద్రనీలాలు మణులను ధరించి ఉన్నది. గులాబీ వర్ణానికి ఇంద్రనీలాల మణుల యొక్క ఆభరణాలతో అలాంటి దివ్యమైనటువంటి వస్త్రాలతో విరాజిల్లుతూ జగదంబ ఆయన ముందర ప్రత్యక్షమై సృష్టిని చేయమంటూ ఆజ్ఞాపించింది. మరలా బ్రహ్మదేవుడు సృష్టి ఎలాగా చేయాలి, ఏం చేయాలి ఇవన్నీ అడిగినప్పుడు జగజ్జనని పంచభూతాలను సృష్టించి పంచతన్మాత్రలను సృష్టించి సృష్టికి కావలసినటువంటి పరికరాలన్నిటిని అమర్చి సృష్టిని చేయమని ఆజ్ఞాపించి ఆ సృష్టికర్త యొక్క మనస్సులో సృష్టికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించింది. కనుక తల్లికి బ్రాహ్మీదేవి అన్నటువంటి నామం ఉన్నది. ఈ బ్రాహ్మీదేవి బ్రహ్మ యొక్క అంతరంగంలో, బ్రహ్మ యొక్క హస్తంలో, కలంలో, హృదయంలో, గళంలో, అంతరాత్మలో తాను ప్రజ్వరిల్లుతూ ప్రకాశిస్తూ సృష్టి చేసేందుకు కావలసినటువంటి సమస్తాన్ని అమర్చి సృష్టి చేయమంటూ బ్రహ్మను తల్లి నియమించింది. అప్పటి నుంచి బ్రహ్మదేవుడు జడ పదార్థాలను, చేతన పదార్థాలను, అనేక రకాలైనటువంటి జీవరాశులను సృష్టిస్తూ ఈ సుందరమైనటువంటి భూమిని బ్రహ్మ జగన్మాత యొక్క అనుమతితో, ఆజ్ఞతో, తల్లి ఆశీస్సులతో దీనిని సృజించారు. బ్రహ్మదేవుని శక్తిని గురించి సౌందర్య లహరిలో ఆదిశంకరాచార్యుల వారు ప్రప్రథమ శ్లోకంలోనే ఇలాగ చెప్తున్నారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవో దేవం న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వాం కథమకృత పుణ్యః ప్రభవతి. త్రిమూర్తులు కూడా ఆ మహాచైతన్య శక్తి యొక్క దివ్యమైనటువంటి శక్తి వలన, చైతన్యం వలన ఈ సుందరమైనటువంటి సృష్టిని చేస్తూ ఉన్నారు. ఆ శక్తి కానీ వారి నుంచి తొలగిపోతే వారు జడస్వరూపులైపోతారు అంటూ తెలియజేస్తున్నారు. అంటే శక్తి యొక్క మహిమను గురించి చెప్తున్నారు. హరి హర విరించి. హరి అంటే మహావిష్ణువు, హర అంటే హరుడు ఈశ్వరుడు, విరించి అనగా బ్రహ్మ. ఈ ముగ్గురు తల్లి యొక్క శక్తి ప్రక్కకు తొలగిపోయినప్పుడు
అణువును కూడా ఏమీ చేయలేక అలాగ ఉండిపోతారు అంటూ ఈ చక్కని శ్లోకం తెలియచేస్తూ ఉన్నది. శక్తి మహిమను, శక్తి ప్రభావాన్ని గురించి చాలా చక్కగా అద్భుతమైనటువంటి రీతిలో ఈ శ్లోకం ప్రప్రథమంగా ఆ సౌందర్యలహరి శ్లోకాల్లో మకుటాయమానంగా భాసిస్తూ ఉన్నది. అంటే శక్తి యొక్క విశిష్టత ఎంత మహిమోపేతమైనటువంటిది. బ్రహ్మాదులంతటి వారే శక్తి లేనప్పుడు, ఏమి చేయలేనప్పుడు ఒక గృహ వాతావరణంలో మీ కుటుంబ సభ్యులలో, మీ ఇంట్లో మీ తల్లి, మీ సోదరులు, మీ స్త్రీలందరూ ఆ శక్తి స్వరూపునిలే. వారందరి సహకారంతో మీరు చేసే మీ యొక్క ప్రతి కార్యాల్లో వారి సేవ శక్తి ఉన్నప్పుడు మీరు అనుకున్నటువంటి పనులు 1000 రెట్లు విజయవంతమవుతాయి. అందుకని ఆ శక్తిని చాలా చక్కగా, గౌరవపూర్వకంగా, పవిత్ర భావనతో, చాలా సహృద్భావనతో గౌరవించి ఆదరించి శక్తిని ఒక మంచి మలుపులో తీసుకుని వెళ్ళి జీవితంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించేందుకు ఆ శక్తిని తన జీవితానికి అండగా చేసుకోవాలి త్రిమూర్తులైనా కూడా అంటూ తెలియజేస్తుంది ఈ శ్లోకం. అలాంటప్పుడు సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా శక్తిని గౌరవించాలి, శక్తిని మన్నించాలి, ప్రేమించాలి, శక్తి తోడ్పాటును తీసుకోవాలి అన్నటువంటి దాన్ని ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు ఏం చేయలేరని కాదు ఇక్కడ అర్థం. శక్తి తోడ్పాటు ఉన్నప్పుడు విజయాలు అధికాధికంగా ఉంటాయి. ఆ శక్తి తోడ్పాటు లేనప్పుడు విజయాలు కొంచెమే ఉంటాయి. శక్తి తోడ్పాటుతో గొప్ప విజయాలను ఇంకా సాధించవచ్చు, ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అంటూ శక్తి మహిమను గురించి ఇక్కడ చక్కగా వర్ణించారు. హరిహర విరించాదిబిరపి. విరించి అంటే బ్రహ్మదేవుడు కూడా సృష్టిని చేయాలన్నప్పుడు ఆయనకు శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అవిచ్ఛిన్నమైనటువంటి ఆ శక్తి ధారలు సంతత తైల ధారల వల్లే అఖిలాండకోటి బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి ఆ మాతృశక్తి నుంచి నిరంతరం ప్రసరిస్తూ ఉంటాయి. అందుకే ఏ విధంగా చిన్న అణువులాగా ఉన్నటువంటి మర్రి గింజలో ఆ మర్రి వృక్షం యొక్క మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు, అంటే ఆ కాండాన్ని మనం చూస్తే ఇంత పెద్ద కాండం, ఇంత శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి, ఇంత మహిమాపేతంగా ఈ వృక్షాన్నంతటినీ ఈ అణు ప్రమాణంలో ఉన్నటువంటి ఈ బీజం, ఈ మర్రిగింజ తనలో ఎలా ఉంచుకున్నదో కదా ఆశ్చర్యం కలుగుతున్నది. అదేవిధంగా ఓంకారం ఒక అణు ప్రమాణంలో ఉంటుంది. ఆ ఓంకారం అనేటువంటి దాన్ని నిరంతరం ధ్యానించగా 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 ఈ అఖిలాండకోటి బ్రహ్మాండాలకు సంబంధించిన ఈ అనంత సృష్టి యొక్క రహస్యాన్ని తనంతట తానే విప్పి చెప్తుంది. తన యథార్థ స్వరూపాన్ని అంతర్ముఖమైనటువంటి జ్ఞానంతో దర్శించేటువంటి శక్తిని ఆ దివ్య జనని ప్రసాదిస్తుంది. ఇప్పుడే మనం ఒక మాట అనుకున్నాం, అంతర్ముఖ శక్తి. బ్రహ్మదేవుడు ఈ సుందరమైన సృష్టిని చేశారు. ఈ సుందర సృష్టిలో మనం తాదాత్మ్యం చెంది అంతర్ముఖులం కాలేకపోయాం. దీనికి ఒక దృష్టాంతం చెప్పుకుందాం. ఎప్పుడైనా మీరు ఒక దేవాలయానికి వెళ్తారు, 40 ప్రదక్షిణాలు చేసి లోపలికి రావాలనుకుంటారు. అక్కడ మిమ్మల్ని నేను చూస్తాను. ఎక్కడో నేను కూడా ఆ సందర్భంలో మీ దేవాలయానికి వచ్చి ఉంటాను. మీతో మాట్లాడాలి అని నేను ఎదురు చూస్తుంటాను. కానీ మీరు అప్పుడే 1వ ప్రదక్షిణం ప్రారంభం చేసి ఉంటారు. 40 ప్రదక్షిణాలు చేసేంతసేపు ఎదురు చూడాలి. అందరూ ఏమనుకుంటారంటే, నువ్వు ఎప్పుడు దేవాలయం బయటే తిరుగుతూ ఉంటే లోపలికి వచ్చి దైవాన్ని ఎప్పుడు దర్శనం చేసుకుంటావు? ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నారు? చాలాసేపు అయిపోయిందే, 10 ప్రదక్షిణాల ఇంకా ఎక్కువ ఉన్నాయా, ఇంకా 40 చేయాలనా అంటూ మనుషులు అలసిపోతూ ఉంటారు. 40 అనేటప్పటికి మానసికంగా 1 నిమిషంలో అలసట వచ్చేస్తుంది. ప్రదక్షిణం చేస్తే మీకు అలసట రాదు, 40 ప్రదక్షిణాలు అనేటప్పటికి వినే వాళ్ళకి అలసట వచ్చేస్తుంటుంది. ఓ అంతసేపా, చాలా కష్టం కదా అనుకుంటారు. కానీ దీనిలో ఒక చక్కని దృష్టాంతం మనకు కనిపిస్తుంది, ఒక చక్కని నీతి మనకు కనిపిస్తుంది. ఎప్పుడు మనం దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తూనే ఉంటాము. చుట్టూ తిరుగుతూనే ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి దైవాన్ని ఎప్పుడు దర్శించేది? ఎప్పుడు దర్శిస్తాము?
మన మనస్సు నిరంతరం బాహ్య ప్రపంచంలో దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నట్లు తిరుగుతూ ఉంటే లోపల గర్భాలయంలో ఉన్నటువంటి దైవాన్ని ఎప్పుడు సాక్షాత్కరించుకునేది? ఎప్పుడు సాక్షాత్కరించుకుంటాం? శ్రీ లలితా రహస్యనామ సహస్రాలలో ఒక చక్కని మంత్రం ఇలాగ వర్ణిస్తున్నది. చాలా చక్కని మంత్రం అది. అంతర్ముఖ సమారాధ్య. ఎవరైతే అంతర్ముఖులవుతారో, మనస్సును లోపలికి మరలించి దైవధ్యానం చేస్తుంటారో పరబ్రహ్మానుభవాన్ని వారు పొందగలరు. బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఈ సుందర జగత్తులో, బాహ్యమైనటువంటి ప్రపంచంలో నిరంతరం తాదాత్మ్యం చెందినప్పుడు లోపలికి వెళ్ళి గర్భాలయంలో ఉన్నటువంటి దివ్యమూర్తిని దర్శించేందుకు ఎలాగ ఆలస్యమైపోతుందో, ఈ ఆలస్యం అధికమైనప్పుడు దేవాలయం 12 గంటలకు తలుపులు మూసి కూడా వెళ్ళిపోతారు. అదేవిధంగా జీవితంలో అంతర్ముఖమైనటువంటి స్థితికి ఆలస్యమైనప్పుడు ఒక్కోసారి జీవితమే పూర్తయిపోతూ వస్తుంది. మరలా కొత్త జీవితం ప్రారంభమైనప్పుడు మరొక జీవితంలో మరలా అంతర్ముఖమైనటువంటి స్థితిని పొందే వరకు నిరీక్షించాల్సి వస్తుంటుంది. అందుచేతనే ఇలాంటి నిరీక్షణ కోసం అంతర్ముఖ సమారాధ్య అంటారు. బ్రహ్మదేవుని రాక్షసులు జపించారు, తపించారు, ఘోర తపస్సు చేశారు. వారి శరీరాల చుట్టూ పుట్టలు పెట్టేటట్లుగా తపస్సు చేశారు. వారు ఏం కోరుకుంటున్నారు? శారీరకమైనటువంటి కోరికనే కోరుకుంటున్నారు. దీర్ఘ జీవితాన్ని కోరుకుంటున్నారు. దీర్ఘ జీవితాన్ని కోరుకుని ఏం సాధిస్తున్నారు? సాటి వారిని పీడిస్తూ ఉన్నారు. ఋషులను, సాధు పురుషులను, సత్పురుషులను కష్టపెడుతూ ఉన్నారు. వారు చేసే యజ్ఞయాగాదులను భగ్నం చేస్తూ ఉన్నారు. తాము ఏం చేస్తున్నారో తమకే తెలియకుండా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. తపస్సు యొక్క లక్ష్యం అది ఎంతమాత్రం కాదు. తపస్సు అన్నప్పుడు ఎప్పుడైతే మానవుడు ధ్యానము, తపస్సు, దైవచింతనను కలిగి ఉంటాడో అంతర్ముఖమైనటువంటి మార్పు రావాలి. మానసికమైనటువంటి మార్పు శరీరంలో రావాలి. ఆ మార్పు మనస్సు మీద, శరీరం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇదివరకు దురుసుగా ఉన్నటువంటి వాళ్ళు, తొందరపాటుతో ఉన్నటువంటి వాళ్ళు, ఆగ్రహావేశాలు కలిగినటువంటి వారు, కోపతాపాలు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు క్రమంగా భగవంతుని ఆరాధన వలన ఆ కోపాలన్నీ తగ్గించుకొని చాలా శాంత స్వభావులు అవ్వడం నేను చాలామందిలో చూశాను. మొదట లలితా సహస్రనామాలు పారాయణం చేయాలి అని కొంతమంది కోరితే ఇవి మంత్రాలు చాలా కష్టమైనటువంటివి, మీరు చదవలేరంటూ నిరుత్సాహపరిచేదాన్ని. అంటే ఎంతవరకు చేస్తారు నన్ను? లేదమ్మా, మేము చదవాలి తల్లి, మాకు ఈ పారాయణం చేసేందుకు మీ చేత ఈ పుస్తకం ఇవ్వండి అంటే సరేనని లలితా సహస్రనామాలు ఒక చిన్న పుస్తకం వాళ్లకు, ఆ లలితా సహస్రనామాలు ఉండేటువంటి పవిత్ర గ్రంథాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు కొంతమంది నిజంగా చాలా కోపతాపాలతో ఉండి క్రమంగా అవన్నీ పూర్తిగా మానుకొని ఆ కోపాలు, ఆ తొందరపాటు ఇవన్నీ పూర్తిగా తగ్గించుకొని చాలా శాంత స్వభావాన్ని పొందగలిగారు. నిజంగా సహస్రనామాలు వాళ్ళ హృదయంలో పనిచేశాయని అర్థం. ఎప్పుడైతే అమ్మ పూజను భక్తితో చేస్తూ వస్తారో ఆ పూజ శరీరంలో పని చేయాలి. పని చేసినప్పుడే సృష్టికర్త మన చుట్టూ చేసినటువంటి సుందర ప్రపంచాన్ని మించిన ఇంకొక సుందర ప్రపంచం లోపల ఉన్నది. ఆ సౌందర్యాన్ని దర్శించాలంటే, ఆ సౌందర్య లహరిని దర్శించాలంటే అంతర్ముఖమైనటువంటి స్థితి కావాలి. బ్రహ్మదేవుని సృష్టి ఇంత అందంగా ఉంటే ఆ బ్రహ్మదేవుని సృష్టించినటువంటి తల్లి యొక్క హృదయం, ఆ తల్లి యొక్క దివ్యత్వం మరింత సౌందర్యంగా ఉంటుందో దాన్ని దర్శించాలి. అందుకే యోగులు, పరమహంసలు, జ్ఞానులు సత్యలోకానికి ప్రయాణం చేసి ఆ సత్యలోకంలో సత్యలోకాధీశ్వరి అయినటువంటి మహాసరస్వతి దేవిని, ఆ శారదాంబను, ఆ బ్రాహ్మీదేవిని, మహాసరస్వతిని, భారతిని, భగవతిని, వాగ్దేవిని, వాణిని సంసేవిస్తూ ఉంటారు. పరమహంసల చేత పూజలందుకునేటువంటి శ్రీపాదాంబుజాలు కలిగినటువంటి అమ్మకు నమస్కారము. జగజ్జనని మానవ జాతికి సహృద్భావనను ప్రసాదించునుగాక. శాంతి, సామరస్యం, దివ్య ప్రేమ, ఆత్మీయత అందరి అంతరంగాలకు అద్భుతమైనటువంటి అలంకారం చేసి తల్లి మానవ జగత్తును దీవించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక.
ఓం శాంతి శాంతి శాంతి.